మన బలం తెలియదు, మన బలహీనత అస్సలు తెలియదు. ఎవడా చెప్పినా కానీ ఒప్పుకోం. ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఏది మనకి మంచిదో తెలియదు. అమ్మ నాన్న చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, ఎవరో టీచర్స్ చెప్పారనో ఏదో ఒకటి తీసేసుకుంటాం. జీవితం మొత్తాన్ని కూడా పాడు చేసేసుకుంటాం. 10th క్లాస్ అండి, 10th క్లాస్ అయిపోయిన పిల్లలు లక్షల్లో ఉన్నారు కదా. లక్షల్లోనే మళ్ళీ తప్పు చేస్తున్నారు. ఏ కోర్స్ తీసుకోవాలి అనే విషయం మీద చాలా చాలా తప్పు చేస్తున్నారు. తర్వాత బాధపడే ఉపయోగం ఏమీ లేదు. ఇంటర్, డిగ్రీ ఎటో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చదివిన దానికి ఇప్పుడు చేస్తున్న పనికి ఏ మాత్రం ఇంత కూడా పొంతనుండట్లేదు. మరి ఏం చేయాలి? నాకు అనిపించినవి చెప్తాను, మీకు అనిపించినవి కామెంట్లో చెప్పండి. చాలామంది చదువుతున్నారు కదా, ముందైతే ఫాలో అవ్వడం మానకండి. పిసినారితనం మానేసి కాస్త ఫాలో అవ్వండి. మన అన్ని మంచి కంటెంటే కదా, ఫాలో అవ్వండి. నెంబర్ 1 అయితే ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ మ్యాటర్స్ అంతే. ఇంట్రెస్ట్తో తీసుకుంటాం. ఇప్పుడు సైన్స్ తీసుకున్నాం, ఆర్ట్స్ తీసుకున్నాం, మ్యాథమెటిక్స్ తీసుకున్నాం, ఇంజనీరింగ్ తీసుకున్నాం. తర్వాత ఏం ఉపయోగం లేదు కదా ఈ తీసుకున్న దానికి, చదివిన దానికి అంటారేమో. చదివినంతకాలం ఇంట్రెస్ట్ మ్యాటర్స్ ఇక్కడ. అంటే సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే సైన్సే తీసుకోండి. రేపటి రోజు ఫ్యూచర్లో ఆ సైన్స్ చదివిన కోర్సే సైన్స్ టీచర్ అవ్వాలని, సైంటిస్ట్ అవ్వాలని లేదు. కానీ ఆ ఇంట్రెస్ట్ మిమ్మల్ని ఒక డెప్త్ ఆఫ్ నాలెడ్జ్కి తీసుకెళ్తుంది. తర్వాత మీరు ఏ రంగంలో స్థిరపడినా కానీ ఈ రంగం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నెంబర్ 2, మీ పరిస్థితి ఏంటి? ఆర్థిక పరిస్థితి చూసుకోండి. కొంతమందికి ఇమ్మీడియట్గా జాబ్ కావాలి, అంటే చదువు అయిపోయిన వెంటనే 10,000, 25,000, 50,000తో జాబ్ కావాలి అనుకునేవాళ్ళు ఐటీఐ ఉంది, పాలిటెక్నిక్ ఉంది, ఇంకా వొకేషనల్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అలాగని ఇవి చేసేసి సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఎవడు ఉద్యోగం ఇవ్వడండి. వొకేషనల్, టెక్నికల్ మీన్స్ మీకు అంత నాలెడ్జ్ ఉండాలి. పాలిటెక్నిక్, ఎలక్ట్రికల్ అయిపోయిన కుర్రాడు ఇంట్లో హీటర్ బిగించలేడు, బల్బు బిగించలేడు. ఉపయోగం ఏముంది? ఎవడిస్తాడు? సో అది మైండ్లో ఉంచుకొని ఎలా బతకాలి అనేది దృష్టిలో పెట్టుకొని ఇవి చేయండి. చాలామంది పరిస్థితి ఏంటి అంటే, అక్కడ ఎంకి నచ్చలేదు కాబట్టి సుబ్బిని చేసుకున్నాడంట వెనకటికొకడు. అలా ఉండకూడదు. అంటే సైన్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఆర్ట్స్ తీసుకోకూడదు, లేకపోతే మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి సైన్స్ తీసుకోకూడదండి. మీకు ఇష్టం ఉన్నది ఏంటో గమనించండి. అంటే ఉన్నంతలో ఏది ఇష్టమో అది తీసుకోండి తప్పించి అది కష్టంగా ఉంటుంది, భవిష్యత్తులో అది బాధ పెడుతుంది అని చెప్పి కాకుండా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది. ఈవెన్ ఆర్ట్స్ అయినా పర్వాలేదు. ఆర్ట్స్ పూర్తి చేసి లా చేసిన వాళ్ళు, జర్నలిజం చేసిన వాళ్ళు, లక్షల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు కదా. సో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోండి తప్పించి ఒకటి వద్దనుకొని ఇంకొక దానికి మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు. పోటీ అంటారండి. పోటీ గురించి మర్చిపోండి. మీతో మీరు పోటీ పడగలరా? ఆలోచించండి, కామెంట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుందాం. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.